Hello friends, welcome to LTX classes and welcome back again to these current affairs videos. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ సెషన్స్ ద్వారా మనం ఏంటంటే అప్కమింగ్ గ్రూప్ నోటిఫికేషన్స్ లైక్ గ్రూప్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ ద్వారా మనం కవర్ చేస్తాం. ఇది మనకి జనవరి 2026 పాలిటీ కరెంట్ అఫైర్స్, ఇలాగే సిమిలర్లీ జనవరి 2020 సంబంధించినటువంటి ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ విధంగా ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు మనం అయితే కనుక డీటెయిల్డ్గా డిస్కస్ చేయబడడం జరుగుతుంది. సో స్టే ట్యూన్డ్ టు దీస్ పర్టికులర్ వీడియోస్. ఓకే, దిస్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్స్. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఈవేళ మనం చూసేటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ 2026 అనే కాన్ఫరెన్స్ రీసెంట్గా జరిగింది మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏ డెడికేటెడ్ పోర్టల్ కాల్డ్ యాజ్ పాన్కుడి అనే పోర్టల్ని మనకైతే తీసుకుని వచ్చారు. అండ్ దెన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు సువోమోటో కాగ్నిజెన్స్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ కంటామినేషన్ ఇన్ ఇండోర్ మనకైతే కనుక తీసుకోవడం జరిగింది. దట్ వర్డ్ విల్ డిస్కస్. దెన్ నెక్స్ట్ వచ్చేసి రోమియో జూలియట్ క్లాజ్ ఇన్ ద పోక్సో యాక్ట్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుంటాము. 50th మీటింగ్ ఆఫ్ ద ప్రగతి రీసెంట్గా మనకి కన్వీన్ చేశారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ స్ప్లిట్ వర్డిక్ట్ గురించి మనం అయితే కనుక మాట్లాడుకుంటాము. అండ్ వి విల్ ఆల్సో డిస్కస్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ delimitation. Yes, so let us start. The first and foremost one, India International Conference on Democracy and Election Management 2026. రీసెంట్గా ఈ యొక్క ఎలక్షన్ మేనేజ్మెంట్కి సంబంధించి లేకపోతే బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేయడం గురించి ప్రపంచం మొత్తం మీదుగా ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని మనకి న్యూఢిల్లీలో హోస్ట్ చేశారు. ఎవరమ్మా మనకి? సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండర్లో ఒక ఇంపార్టెంట్ బాడీ ఉంటుంది. వాళ్ళు మనకైతే కనుక ఈ కాన్ఫరెన్స్ని ఆర్గనైజ్ చేశారు. అసలు ఎవరు ఏంటి అనేటువంటివన్నీ కూడా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం అడుగుతారు అంటే, సో ద ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ 2026 రీసెంట్గా కన్క్లూడ్ అయ్యింది. ఏ సిటీలో కన్క్లూడ్ చేశారని చెప్పేసి అడుగుతూ ఉంటారు. న్యూఢిల్లీలో మనకి రీసెంట్గా కన్క్లూడ్ చేయడం జరిగింది. సో ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా hosted the inaugural India International Conference on Democracy and Election Management 2026 at Bharat Mandapam, New Delhi లో మనకైతే జరిగింది. ఫస్ట్ పాయింట్, దిస్ కాన్ఫరెన్స్ హైలైట్స్ ద ఇండియాస్ గ్రోయింగ్ రోల్ ఇన్ గ్లోబల్ డిస్కషన్స్ విత్ రెస్పెక్ట్ టు డెమోక్రటిక్ గవర్నెన్స్, ఎలక్షన్ మేనేజ్మెంట్ అండ్ ఎలక్టోరల్ బెస్ట్ ప్రాక్టీసెస్. అంటే మన యొక్క ఇండియా యొక్క రోల్ అనేటువంటిది ఈ ఆస్పెక్ట్స్లో కూడా మనకైతే కనుక పెరుగుతోంది అంటూ మనకి చెప్తున్నారు ఈ యొక్క కాన్ఫరెన్స్ వల్ల. సో ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ 3-day ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మనకి భారత్ మండపం న్యూఢిల్లీలో జరిగింది. ఫస్ట్ పాయింట్ తెలియాల్సింది. సెకండ్ పాయింట్ ఏమడుగుతారంటే, ఇట్ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ బై ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది మనకి. సో ద సెకండ్ పాయింట్, ఫస్ట్ది సిటీ ఎక్కడ ఆర్గనైజ్ చేశారు, సెకండ్ది ఎవరు ఆర్గనైజ్ చేశారు. ఎవరమ్మా? ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్. దిస్ ఈజ్ బేసికలీ ఏ ట్రైనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అకాడమిక్ ఆర్మ్. ట్రైనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అకాడమిక్ ఆర్మ్ ఆఫ్ వాట్? ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ట్రైనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అకాడమిక్ ఆర్మే మనకి ఈ యొక్క ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఎవరికి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది? ఈ యొక్క ఎలక్షన్ కండక్ట్ చేసేటువంటి అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏ విధంగా కండక్ట్ చేయాలి, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేటువంటి వాటి అన్నిటికీ కూడా మనకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఈవెన్ నాట్ ఓన్లీ దాట్, మన ఇండియన్ ఎలక్షన్ అఫీషియల్స్కే కాదు, ఈవెన్ అదర్ కంట్రీస్ యొక్క ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్కి కూడా, అంటే ఆయా దేశాల్లో అక్కడ కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి మనం వాళ్ళకు కూడా ట్రైనింగ్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తాం మనం. సరే, ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు బి ద లార్జెస్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ విచ్ ఇస్ హోస్టెడ్ బై ఇండియా ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డెమోక్రసీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్షన్ మేనేజ్మెంట్. డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేటువంటి ఈ యొక్క ఫీల్డ్లో, సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ విచ్ ఇస్ ఎవర్ హోస్టెడ్ అంటూ మనకైతే కనుక ఈ యొక్క కాన్ఫరెన్స్ యొక్క యూనిక్నెస్ని మనకు చెప్తున్నారు. అరౌండ్ 100 ఇంటర్నేషనల్ డెలిగేట్స్ అయితే మనకి పార్టిసిపేట్ చేశారు. ఇంక ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకు అవసరం లేదు, జనరల్గా ఆబ్జెక్టివ్స్లో అవేం అడగరు. ఇక్కడ మీరు అలా కిందకు వస్తే మరొక పాయింట్ ఉంటుంది చూడండి.
డ్యూరింగ్ ద కాన్ఫరెన్స్ the ECI has formally launched something called as ECI Net. Very important ఇది కూడా మనకి. A single point digital platform for election related information and as well as services. ఎలక్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీసెస్ గురించి మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక కాంప్రిహెన్సివ్ పోర్టల్ని తీసుకొచ్చింది. దాని పేరు ఏంటనేసి మనకు అడుగుతూ ఉంటారు. ఆ యొక్క పోర్టల్ నేమ్ వచ్చేసి ఈసీఐ నెట్ అమ్మ, ఈసీఐ నెట్. ఓకే, దెన్ ఎగ్జిబిషన్ అది కూడా కండక్ట్ చేశారు అండ్ అలాంగ్ ద ఈవెంట్స్ అనేసి చెప్పారు. అంతే, ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఇందాక ఒక ట్రైనింగ్ ఆర్మ్ అన్నాం కదా, ఆ ట్రైనింగ్ ఆర్మ్ గురించి ఒక 2-3 పాయింట్లు. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్షన్ మేనేజ్మెంట్. సో ఇట్ ఈస్ ఏ ట్రైనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అకాడమిక్ అండ్ రిసోర్స్ ఆర్మ్ ఆఫ్ Election Commission of India. Election Commission of India is a constitutional body whose main purpose is to conduct fair elections in our country. అంతేనా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంకొంచెం ముందుకెళ్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరెవరికి ఎలక్షన్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ కండక్ట్ ఎలక్షన్స్ టు దట్ ఆఫ్ ద పార్లమెంట్కి కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ లెజిస్లేచర్స్కి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది అండ్ ఈవెన్ లెజిస్లేచర్స్ బేసికలీ అట్ ద స్టేట్ లెవెల్. అండ్ దెన్ ఇట్ విల్ ఆల్సో కండక్ట్ ఎలక్షన్స్ టు దట్ ఆఫ్ ద ఆఫీసెస్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ యొక్క ఆఫీసెస్ కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాయే ఎలక్షన్స్ అనేటువంటివి కండక్ట్ చేయబడడం జరుగుతుంది. దెన్ మరి ప్రతి స్టేట్లో కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ ఉంటాయి కదా, అవి ఎవరికి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు? స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ విల్ కండక్ట్ ద ఎలక్షన్స్ టు ద పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మున్సిపాలిటీస్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అన్నీ కూడా ఏ స్టేట్ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషన్ మనకి చూసుకుంటుంది. క్లియర్? ఎస్. Now coming back again, it is basically the training and resource arm of Election Commission of India. అరౌండ్ 2011లో ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మన కంట్రీలో ఉండేటువంటి ఎలక్షన్ అఫీషియల్స్ని అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్కి ఫ్రీ, ఫెయిర్ అండ్ క్రెడిబుల్ అండ్ ఎర్రర్ ఫ్రీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఇట్స్ లైక్ ఏ కెపాసిటీ బిల్డింగ్ సెంటర్ కింద మనకైతే కనుక ఫంక్షన్ చేస్తుందన్నమాట ఈ యొక్క బాడీ అనేటువంటిది. అండ్ ఇట్ ఆల్సో సపోర్ట్ ఈవెన్ ద ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్ వరల్డ్ వైడ్ యాజ్ వెల్. అంటే మన యొక్క ఇండియన్ ఎలక్టోరల్ అఫీషియల్సే కాకుండా సో ద ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్ వరల్డ్ వైడ్ కూడా మనకైతే వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇందాక ఆల్రెడీ మనం ఆ పాయింట్ అనుకున్నాం. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి కూడా వీళ్ళు కండక్ట్ చేస్తారు. అండ్ దీన్ని నవ్ ఇట్స్ ఏ ఫుల్ ఫ్లెజ్డ్ క్యాంపస్ అయితే కనుక ద్వారకా, ఢిల్లీలో మనకైతే ఉంది. ఓకే, ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్షన్ మేనేజ్మెంట్. క్లియర్? ఇక నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం ముందుకెళ్తే ఇందాక ఒక ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు అనుకున్నాం మనం. దాని పేరేంటి? ఈసీఐ నెట్. ఈసీఐ నెట్ అని చెప్పేసి మనకైతే తీసుకుని రావడం జరిగింది. ఇదిగో దిస్ ఈజ్ ద పోర్టల్ అమ్మ. మీరు గూగుల్ చేస్తే కనుక మీకు విల్ గెట్ ఇట్. ఈసీఐ నెట్ అనే పోర్టల్ని మనకంటే ఒక సింగిల్ కాంప్రిహెన్సివ్ పోర్టల్ని మనకి తీసుకొచ్చారు. అంటే దీని ద్వారా ఇంకా మల్టిపుల్ సర్వీసెస్ అన్నీ కూడా దీంట్లోనే సబ్స్యూమ్ చేసేసి ఒకటే యూనిఫామ్ పోర్టల్ని మనకైతే తీసుకుని రావడం జరిగింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈసీఐ నెట్ ద్వారా. ఈ యొక్క ఈసీఐ నెట్ ఈస్ ఎ సింగిల్ పాయింట్ డిజిటల్ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ డెవలప్డ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ basically designed as a user friendly interface like electors కి, ఎలక్షన్ అఫీషియల్స్ కి, పొలిటికల్ పార్టీస్ కి, మొత్తం సివిల్ సొసైటీస్ కి. ఇప్పుడు ఎవరైనా ఒక ఓటర్ రిజిస్టర్ అవ్వాలన్నా, లేకపోతే అప్లికేషన్ ట్రాక్ చేసుకోవాలన్నా, ఏదైనా కంప్లైంట్ ఫైల్ చేయాలన్నా, ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ప్రతిదీ కూడా మనం ఏంటంటే ఈ యొక్క ఈసీఐ నెట్ ద్వారా మనం చేసుకోవచ్చు. అరౌండ్ 40 ఎగ్జిస్టింగ్ మొబైల్ అండ్ వెబ్ అప్లికేషన్స్ని మొత్తం అంతటిని కూడా ఇంటిగ్రేట్ చేశారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ లైక్ ఓటర్ హెల్ప్ లైన్ యాప్, ఓటర్ టర్న్అవుట్ యాప్, సి విజిల్, సువిధ, మొత్తం వీటిలన్నిటినీ కూడా మనకి ఇప్పుడు ఈసీఐ నెట్లోకి తీసుకుని రావడం జరిగింది. దీని ద్వారా ఇట్స్ ఏ సింగిల్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ఎలక్టోరల్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకైతే కనుక దీని ద్వారా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. నో మోర్ ఇంకా మల్టిపుల్ యాప్స్ అవి కూడా మనం ఏంటి అని అంటే కనుక ఇన్స్టాల్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనుక లేదు. Okay, data on the ECI net will be entered only by that of authorized ECI officials, thereby improving the accuracy and as well as reliability. అంటే ఈ యొక్క సైట్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంప్లీట్గా కూడా ఆథరైజ్డ్ ఈసీఐ అఫీషియల్సే ఎంటర్ చేస్తారు. సో thereby accurate and reliable డేటా మాత్రమే దీంట్లో మనకైతే కనుక ఉంటుంది అంటూ మనకి చెప్తున్నారు.
క్లియర్. ఏమేం తెలియాలి? ఈసీఐ నెట్ గురించి అడిగే అవకాశం ఉంటుంది మనకి. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ గురించి మనకు తెలియాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి అలాగే ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్షన్ మేనేజ్మెంట్. ఇదేమో కాన్ఫరెన్స్ పేరు, ఆ తర్వాతదేమో ఇన్స్టిట్యూట్ పేరు, ఇంకొకటేమో లాంచ్ చేసినటువంటి ప్లాట్ఫామ్ ఆర్ పోర్టల్ నేమ్ అనమాట. ఓకే ఫైన్. దెన్ అలాగే ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్కి సంబంధించి దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ AWEB అంటారండి. అసోసియేషన్ ఆఫ్ ద వరల్డ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్ అంటూ మనకైతే కనుక మరొక బాడీ కూడా మనకైతే ఉంటుంది, అది కూడా మనకి తెలుసుకోవాలి. క్లియర్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద పాన్కుడి పోర్టల్ అంటూ మనకి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్ డెవలప్మెంట్ మనకి తీసుకుని వచ్చారు. ఇది మీకు లైక్ స్కీమ్స్ ఆర్ ద పోర్టల్స్ ఆర్ ద గవర్నెన్స్ అండర్లో లైక్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ ఇనిషియేటివ్స్ ఫర్ ద వల్నరబుల్ సెక్షన్స్ అనేటువంటిది అండర్లో మనకైతే కనుక ఈ క్వశ్చన్ అడగచ్చు. రీసెంట్గా పాన్కుడి పోర్టల్ అని చెప్పేసి తీసుకొచ్చారు, ఏ మినిస్ట్రీ తీసుకొచ్చారని చెప్పేసి అడగచ్చు. లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్ డెవలప్మెంట్ రీసెంట్గా పాన్కుడి పోర్టల్ అని తీసుకొచ్చింది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ పోర్టల్ ఆర్ వాట్ ఈస్ ద అబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పోర్టల్ అనేసి అడగచ్చు మనకి. ఎనీథింగ్ కెన్ బి ఏ క్వశ్చన్ మనకి. అంటే ఇది మనకి ఏంటంటే ఒక యూనిఫామ్ పోర్టల్, ఇది కూడా లైక్ ఈ యొక్క రిసోర్సెస్ని మొబిలైజ్ చేయడం గురించి, సిఎస్ఆర్ యాక్టివిటీస్ని మనకి ఏంటి అని అంటే కనుక స్ట్రీమ్లైన్ చేయడం గురించి దీన్ని అయితే కనుక తీసుకొచ్చారు. The Ministry of Women and Child Development has launched the Pankudi portal to create a unified digital platform for partnerships and social contributions. It seeks to improve the coordination between government and non-government stakeholders like individuals, non-governmental organizations, NRIs, different corporate వీళ్ళందరి మధ్య కోఆర్డినేషన్ అనేటువంటిది పెంచడానికి ఒక మనకి పోర్టల్ని తీసుకొచ్చారు. దాని పేరే పాన్కుడి పోర్టల్ అని చెప్పేసి. ఇదిగో సిఎస్ఆర్ మాడ్యూల్, డిఫరెంట్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి అబౌట్ పాన్కుడి, యూ కెన్ విజిట్ దిస్ పర్టికులర్ వెబ్సైట్ వేర్ యూ కెన్ గెట్ ఆల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇట్స్ ఎ సింగిల్ విండో డిజిటల్ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. పర్పస్ ఏంటి? టు ఫెసిలిటేట్ ద సిఎస్ఆర్ పార్ట్నర్షిప్స్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ వాలంటరీ సపోర్ట్ని ఫెసిలిటేట్ చేయడానికి, అంటే ఈజీ వేలో మనం కంట్రిబ్యూట్ చేయడానికి. సో టువర్డ్స్ ద గ్రోత్ ఆఫ్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్ డెవలప్మెంట్కి మనం తోడ్పడడానికి. ఇట్ లైక్ దిస్ పోర్టల్ కనెక్ట్స్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ లైక్ ఇండివిజువల్స్, మీకులాగా నాకు ఇండివిజువల్స్ కానీ, ఎన్ఆర్ఐస్ కానీ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ కంపెనీస్, కార్పొరేట్ ఎంటిటీస్ అంటాం, అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్ మీద కనెక్ట్ అవ్వాలి, అందరినీ కూడా ఒకటే ప్లాట్ఫామ్ మీద ఆన్బోర్డ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన పోర్టలే మనకి ఈ యొక్క పాన్కుడి అనేటువంటి పోర్టల్. సో టు ఛానలైజ్ ఇన్స్టిట్యూషనల్ అండ్ వాలంటరీ కంట్రిబ్యూషన్స్ ఇన్ ఏ మోర్ ఆర్గనైజ్డ్ మేనర్ చేయడానికి మనకైతే తీసుకొచ్చారు. అండ్ మెయిన్ వీళ్ళు కవర్ చేసే థీమ్ ఏరియాస్ ఏవేంటి అని అంటే కనుక లైక్ న్యూట్రిషన్కి సంబంధించి, హెల్త్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్, చైల్డ్ వెల్ఫేర్, ఈ ఆస్పెక్ట్స్ మీద అంటే మనకి ఆ యొక్క కంట్రిబ్యూషన్స్ అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఖర్చు పెట్టడం జరుగుతాయి. ఇట్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ద కొలాబరేషన్ అండ్ రిసోర్స్ మొబిలైజేషన్ని ఇంప్రూవ్ చేయడానికి అయితే కనుక ఈ పోర్టల్ని అయితే కనుక తీసుకొచ్చాము అని మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అయితే కనుక చెప్పడం జరుగుతుంది. మెయిన్గా తెలియాల్సిన పాయింట్స్ ఏవంటే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పోర్టల్, విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ద పోర్టల్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద పోర్టల్, అయిపోయింది. సో దోస్ 3 things దట్ యు ఆర్ నీడ్ టు నో. చూసారా, ఇందాక ఈసీఐ నెట్ అంటూ ఒకటి చూసాము, ఇప్పుడేమో పాన్కుడి పోర్టల్ అంటూ మరొకటి ఇంపార్టెంట్ థింగ్ మనం అయితే కనుక చూడడం జరిగింది. Okay, moving on to the third important one. National Human Rights Commission takes suo motu cognizance of the water contamination in Indore. ఇండోర్లో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క వాటర్ సప్లై పైప్స్ మనకు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా సీవేజ్ వాటర్లోంచి మనకేంటి అని అంటే కనుక వీటిని లేడౌన్ చేయబడడం జరిగాయి. ఆ యొక్క సీవేజ్ ఆర్ పబ్లిక్ టాయిలెట్స్ నుంచి వచ్చినటువంటి ఆ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ని ఇక్కడ ఉండేటువంటి పీపుల్ డ్రింకింగ్ వాటర్కి దీనికి మనకైతే కనుక పర్పసెస్కి అయితే కనుక యూజ్ చేస్తున్నారు. ఇది సివియర్ ప్యాథటిక్ సిచ్యువేషన్లో వీళ్ళైతే కనుక ఉన్నారు అంటూ ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు కూడా, ఎన్హెచ్ఆర్సీ అంటే ఏంటమ్మా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని అర్థం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ which is a constitutional body or statutory body. National Human Rights Commission is a statutory body.
ఓకే, మనకి ఇస్తారండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ బాడీస్ అని చెప్పేసి ఇచ్చి ఏవేం కాన్స్టిట్యూషనల్ ఏవేం స్టాట్యుటరీ అని అడిగే అవకాశాలు మనకైతే ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, ఈ మూడు కూడా మనకి దీస్ త్రీ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఇన్ నేచర్. అలా కాకుండా నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్టాట్యుటరీ బాడీస్. ఓకేనా, యూపీఎస్సీ లెవెల్లో కూడా మనకైతే కనుక అడిగారు 2020-2021లో కన్సిడర్ ద ఫాలోయింగ్ బాడీస్ అని చెప్పేసి ఇచ్చి హౌ మెనీ ఆఫ్ ది అబవ్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఇన్ నేచర్, హౌ మెనీ ఆఫ్ ది అబవ్ ఆర్ స్టాట్యుటరీ ఇన్ నేచర్ అని చెప్పేసి మనకి గ్రూప్ 1 గ్రూప్ 2లో చాలా నార్మల్గా అడుగుతారు, ఈజీగా ఆన్సర్ చేసేసేటువంటి క్వశ్చన్. ఓకే, ఎన్హెచ్ఆర్సీ ఇష్యూస్ టేక్స్ సువోమోటో అంటే ఏంటమ్మా, ఆన్ ఇట్స్ ఓన్ అని అర్థం. మనకి ఆన్ ఇట్స్ ఓన్ అనడాన్ని మనం సువోమోటో అని చెప్పేసి అంటాం. ద ఎన్హెచ్ఆర్సీ హ్యాస్ టేకెన్ సువోమోటో యాక్షన్ ఆఫ్టర్ అన్ ఇన్సిడెంట్ ఇన్ ఇండోర్ వేర్ డ్రింకింగ్ వాటర్ కంటామినేషన్ కాజ్డ్ మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ లైక్ ఇన్క్లూడింగ్ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అండ్ సెప్సిస్. దిస్ కేస్ హైలైట్స్ అర్బన్ వాటర్ గవర్నెన్స్, శానిటేషన్ అండ్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్. అయితే ఇక్కడ మనకి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిలిమినరీలో పర్టికులర్లీ ఏ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు అంటే, ఈ యొక్క అర్బన్ వాటర్ సప్లై అనే టాపిక్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ బేసికలీ ఏ స్టేట్ సబ్జెక్ట్ అండర్ ద 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్న పాయింట్ మనకు తెలియాలి. ఇక్కడ హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్? 12 షెడ్యూల్స్ ఆర్ దేర్. ఒరిజినల్లీ కాన్స్టిట్యూషన్లో 8 షెడ్యూల్స్ ఉన్నాయి, బట్ ద 4 షెడ్యూల్స్ లేటర్ ఆన్ మనకైతే తర్వాత యాడ్ చేయబడడం అయితే జరిగాయి. దాంట్లో 7th షెడ్యూల్ వచ్చేసి మనకి డిఫరెంట్ లిస్ట్స్ గురించి మాట్లాడుతుంది. సో ద 3 లిస్ట్స్ వేర్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ గురించి మాట్లాడుతుంది. యూనియన్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మనకు ఆల్రెడీ తెలుసు, కేవలం పార్లమెంట్ మాత్రమే దానికి సంబంధించినటువంటి వాటి మీద లా అనేటువంటిది చేయగలదు. స్టేట్ లిస్ట్ అంటే దాట్ కన్సర్న్డ్ స్టేట్ లెజిస్లేచర్ ఓన్లీ కెన్ మేక్ ద లాస్ ఆన్ దాట్ సబ్జెక్ట్. కాన్కరెంట్ లిస్ట్ అంటే బోత్ పార్లమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లెజిస్లేచర్ క్యాన్ ఫ్రేమ్ ద లెజిస్లేషన్స్. దెన్ ఇవి కాకుండా దెర్ ఈజ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ సంథింగ్ కాల్డ్ యాజ్ రెసిడ్యూరీ పవర్ అంటారు. మరి రెసిడ్యూరీ పవర్ ఎవరికి ఉంటుంది? రెసిడ్యూరీ అంటే ఏంటి? రెసిడ్యూ అంటే మిగిలిపోయిన. ఇప్పుడు యూనియన్ లిస్ట్లోను, స్టేట్ లిస్ట్లోను, కాంకరెంట్ లిస్ట్లోనూ కాకుండా ఇంకా ఏవైనా కొత్త సబ్జెక్ట్స్ ఉంటే కనుక ఆ సబ్జెక్ట్స్ మీద లా ఎవరు చేస్తారు అంటే, సో వాటి మీద లా కూడా మనకి పార్లమెంటే మనకైతే చేస్తుంది లా అనేటువంటిది. ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారు? ఆర్టికల్ నెంబర్ 248 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సేస్ దాట్. ఓకే, క్లియర్. సో మనకి ఇప్పుడు ఇక్కడ అర్బన్ వాటర్ సప్లై అనేటువంటిది స్టేట్ సబ్జెక్ట్ అంటే అర్థం ఏంటి? సో దాట్ కన్సర్న్డ్ స్టేట్ లెజిస్లేచర్ షుడ్ టేక్ కేర్ ఆఫ్. స్టేట్ గవర్నమెంట్స్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్లానింగ్, డిజైనింగ్, ఫండింగ్, ఎగ్జిక్యూటింగ్, ఆపరేటింగ్ అండ్ మెయింటైనింగ్ ద వాటర్ సప్లై సిస్టమ్స్. అంటే ఒక స్టేట్లో ఆ యొక్క ఆ వాటర్ సప్లైకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ, లైక్ అది ప్లానింగ్ చేయడం కానీ, లేకపోతే డిజైనింగ్, ఫండింగ్, ఎగ్జిక్యూటింగ్, ఆపరేటింగ్ ఏవైనా కూడా దాట్ కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ మనకైతే కనుక తీసుకోవాలి. దట్ దే ఆర్ రెస్పాన్సిబుల్ అనేటువంటి టాపిక్ ఇక్కడ అర్థం కావాలి. 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 73rd and 74th which gave the constitutional status to panchayats and municipalities respectively. The 74th Constitutional Amendment expanded the role of municipalities, giving them the responsibility for water supply, sanitation, environmental protection and related services. National level lo manaki Ministry of Housing and as well as Urban Affairs will oversee this urban water infrastructure programs like Amrut and Amrut 2.0 ద్వారా మనకి Bureau of Indian Standards వాళ్ళు మనకి దే సెట్ ఈవెన్ ద డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్స్ కూడా మనకైతే కనుక ఉన్నాయన్నమాట. లైక్ వాట్ వర్ ద యాక్సెప్టబుల్ లెవెల్స్ ఆఫ్ హెవీ మెటల్స్, పీహెచ్, టీడీఎస్, కలర్ అండ్ ఆర్డర్ వాటర్లో మనకి ఎంతవరకు యాక్సెప్టబుల్ అనేటువంటివి కొన్ని ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయబడటం జరిగింది. సో ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వాళ్ళు ఆ యొక్క స్టాండర్డ్స్ని కూడా మనకి డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్స్ని కూడా మనకైతే ప్రిస్క్రైబ్ చేశారు. ఓకే, ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేం తెలియాలి?
ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి. ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ద్వారా మనకైతే కన్స్టిట్యూట్ చేయబడింది ఎన్హెచ్ఆర్సీ అనేటువంటిది. అండ్ దెన్ అది సిమిలర్లీ మనకి అదర్ పాయింట్స్ ఏమేమి తెలియాలి, ప్యారిస్ ప్రిన్సిపల్స్ అనేటువంటి వాటిని మన కాంప్లైంట్గా ఇది అవ్వడానికి మనం అయితే కనుక ఈ ఎన్హెచ్ఆర్సీ అనేటువంటి బాడీని మనం కన్స్టిట్యూట్ చేసాము అరౌండ్ 1993లో. ఎస్. అండ్ దెన్ అలాగే ఎన్హెచ్ఆర్సీ యొక్క చైర్పర్సన్ ఎవరు ఉండాలి, వాళ్ళ యొక్క టెన్యూర్ ఏంటి, ఎన్హెచ్ఆర్సీకి సంబంధించినటువంటి చైర్పర్సన్ అండ్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడానికి సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారో ఇంకా ఆ పాయింట్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా తెలియాలి. ఖచ్చితంగా అడిగే అవకాశాలు మనకు ఉన్నాయి. దెన్ అలాగనే ఇంకా అర్బన్ వాటర్ సప్లై అనేటువంటిది స్టేట్ సబ్జెక్ట్ అని 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండర్లోకి వస్తుంది అనే విషయం మీకు తెలియాలి. 3 లిస్ట్స్ ఉంటాయి, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. రెసిడ్యూరీ పవర్ ఎవరి దగ్గర ఉంటుంది, ఈ ఆర్టికల్ ప్రకారంగా అనేటువంటి పాయింట్స్ కూడా మీకు అయితే కనుక ఐడియా ఉండాలి. Clear? This is what is the another important article which is recently in the news. Then comes very other important thing, something called as Romeo Juliet clause in the POCSO Act. ఇక్కడ సింపుల్గా అడుగుతారండి మనకి ఎగ్జామ్స్లో, అసలు కష్టం పెట్టరు. రోమియో జూలియట్ క్లాజ్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెజిస్లేషన్ అని అడిగి మనకి అడుగుతూ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కానీ, లేకపోతే పోక్సో యాక్ట్ కానీ, ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ యాక్ట్ అని. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా మల్టిపుల్ లెజిస్లేషన్స్ రిలేటెడ్ టు విమెన్ అండ్ చిల్డ్రన్కి సంబంధించి అడిగే అవకాశాలు మనకైతే ఉంటాయి. అండ్ సింపుల్ ఇట్ ఈస్ రోమియో జూలియట్ క్లాజ్ అనేటువంటిది పోక్సో యాక్ట్కి సంబంధించినటువంటిది. ఓకేనా? సో ద పోక్సో యాక్ట్ అంటే అర్థం ఏంటి మనకి? సో పోక్సో యాక్ట్ అంటే ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఎక్కడి నుంచి, దేని నుంచి? ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. సెక్షువల్ అఫెన్సెస్ నుంచి ఈ యొక్క చిల్డ్రన్ని, వల్నరబుల్ గ్రూప్ని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఒక ల్యాండ్ మార్క్ లెజిస్లేషనే మనకి పోక్సో యాక్ట్. ఎప్పుడు తీసుకొచ్చారమ్మా? 2012. పోక్సో యాక్ట్ 2012లో మనకైతే తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ హూ ఈజ్ ఏ చైల్డ్? సో వన్ హూ ఈజ్ లెస్ దాన్ 18 years ఆఫ్ ఏజ్. 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండేటువంటి ఏజ్ గ్రూప్ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా మనకి ఈ చట్టం చైల్డ్గానే కన్సిడర్ చేయబడటం జరుగుతుంది. అండ్ దిస్ పర్టిక్యులర్ లెజిస్లేషన్ వెరీ ఇంపార్టెంట్, జెండర్ న్యూట్రల్. ఓకే, జెండర్ న్యూట్రల్. విచ్ లెజిస్లేషన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెజిస్లేషన్స్ ఆర్ జెండర్ న్యూట్రల్ అనేసి కూడా మనకు అడుగుతూ ఉంటారు. పోక్సో యాక్ట్ ఈజ్ జెండర్ న్యూట్రల్. అంటే జెండర్ న్యూట్రల్ అంటే అర్థం ఏంటి? సో చైల్డ్ హియర్ ఇన్క్లూడ్స్ బోత్ ఏ బాయ్ ఆర్ ఏ గర్ల్. అంటే మనము బాయ్ని గర్ల్ని ఇద్దరిని సరి సమానంగానే చూస్తాం, ఇద్దరిని మనం చైల్డ్గానే కన్సిడర్ చేస్తాం. అంటే 18 years కంటే తక్కువ ఏజ్ గ్రూప్ ఉండేటువంటి చైల్డ్ ఎవరైనా కూడా, బాయ్ అయినా గర్ల్ అయినా, వాళ్ళతో కానీ ఎటువంటి సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసినా కూడా దట్స్ ఏ వెరీ సీరియస్ క్రిమినల్ అఫెన్స్. మనకి ఇక్కడ మరొక పాయింట్, కన్సెంట్ ఈజ్ ఇర్రిలవెంట్. అంటే ఆ యొక్క బాయ్ కానీ ఆ యొక్క గర్ల్ యొక్క కన్సెంట్ తోటే మనకు ఆ సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశారా లేదా అనేటువంటిది పట్టించుకోవడం అనేటువంటిది జరగదు. కన్సెంట్ ఈజ్ ఇర్రిలవెంట్. వాళ్ళ యొక్క కన్సెంట్ని మనం పరిగణలోకి తీసుకోము. సో వాళ్ళతోటి అలాంటి యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తే ఇమీడియట్లీ దట్ ఈస్ ఏ క్రిమినల్ అఫెన్స్ అండ్ వేర్ స్ట్రిక్ట్ పనిష్మెంట్, స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ అనేటువంటివి ప్రిస్క్రైబ్ చేయబడడం జరుగుతాయి. లైక్ 10 years, 20 years కూడా మనకి పనిష్మెంట్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయబడడం జరుగుతాయి. సరే, ఓకే. నౌ కమింగ్ బ్యాక్ టు దిస్, వాట్ ఈస్ దిస్ రోమియో జూలియట్ క్లాజ్ ఇన్ ద పోక్సో యాక్ట్? రీసెంట్గా మనకి అలహాబాద్ హైకోర్టు వాళ్ళు ఒక ఇంపార్టెంట్ ఒక ఒపీనియన్ని మనకి ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చారు. ఏమని? ఈ యొక్క పోక్సో యాక్ట్ అనేటువంటిది చైల్డ్ యొక్క వెల్ఫేర్ గురించి మనం తీసుకుని రావడం జరిగింది. సో లెస్ దాన్ 18 years ఆఫ్ ఏజ్ గ్రూప్ ఉండేటువంటి చిల్డ్రన్ యొక్క ఏ వెల్ఫేర్ గురించి చూడడానికి మనం అయితే కనుక తీసుకుని వచ్చాము. కాకపోతే ఇదే పోక్సో చట్టం ఏం చేస్తోంది అని అంటే కనుక కాన్సెన్షువల్
సో అంటే ఇద్దరు బోత్ బాయ్ అండ్ యాజ్ వెల్ యాజ్ గర్ల్ వాళ్ళ యొక్క కన్సెంట్ తోటి రిలేషన్లో ఉన్నా కూడా దానిని కూడా మనకి ఏంటి అంటే కనుక ఇట్ ఈస్ బికమింగ్ ఏ క్రిమినల్ అఫెన్స్ అయిపోతుంది. సో దేవర్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు దిస్ పర్టికులర్ క్రిమినల్ థింగ్కి మనకైతే కనుక సబ్జెక్ట్ చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఒక ఎక్సెప్షన్ ఇవ్వాలి. అంటే లైక్ అరౌండ్ 16 to 18 years ఆఫ్ ఏజ్ గ్రూప్ ఉండి వాళ్ళిద్దరూ కాన్సెన్షువల్ రిలేషన్లో ఉంటే కనుక పోక్సో యాక్ట్ అనేటువంటిది వాళ్ళకి అప్లై అవ్వదు అని ఒక ఎక్సెప్షన్ని తీసుకుని రావాలి అనేటువంటి ఒక ఎక్సెప్షన్ తీసుకురావాలి అంటూ అలహాబాద్ హైకోర్టు అయితే చెప్పడం ఒపీనియన్ అయితే ఎక్స్ప్రెస్ చేసింది. దాని మీద సుప్రీంకోర్టు కూడా ఎస్ డెఫినెట్లీ సంథింగ్ లైక్ దిస్ నీడ్ టు బి బ్రాటప్, కానీ ఇది మన డొమైన్ కాదు, ఇది పార్లమెంట్ డెసిషన్ తీసుకోవాల్సింది అని పార్లమెంట్ని మనకైతే కనుక అడుగుతోంది. అంటే సెంటర్ని సుప్రీంకోర్టు మనకు అడుగుతోంది ఏమని. సో దీని మీదన ఈ యొక్క పోక్సో యాక్ట్ అనేటువంటిది విపరీతంగా మిస్యూజ్ అవ్వబడడం జరుగుతోంది. కాన్సెన్షువల్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనకేంటి అని అంటే కనుక ఈ యొక్క ఉచ్చులో ఇదైపోతున్నారు. మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే ఈ లెజిస్లేషన్ చైల్డ్ యొక్క వెల్ఫేర్ గురించే మనం తీసుకొచ్చాం తప్ప సొసైటల్ కంట్రోల్ గురించి కాదు అంటూ మనకి సుప్రీంకోర్టు అయితే ఎక్స్ప్రెస్ చేసింది. అంటే ఈ కాంటెక్స్ట్లో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకేమేం తెలియాలి అంటే కనుక ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు అంటే రోమియో జూలియట్ క్లాజ్ అనేటువంటిది ఏ చట్టానికి సంబంధించింది. ఫస్ట్ పాయింట్ పోక్సో యాక్ట్కి సంబంధించింది. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అనేటువంటి చట్టం ఏ ఏడాది మనకి తీసుకొచ్చారు, 2012లో తీసుకొచ్చారు. థర్డ్ క్వశ్చన్ 1 less than చైల్డ్ అని చెప్పేసి పోక్సో యాక్ట్ ప్రకారంగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని మనకైతే కన్సిడర్ చేస్తారు. లెస్ దాన్ 7 years, లెస్ దాన్ 12 years, లెస్ దాన్ 18 years, లెస్ దాన్ 21 years అంటూ మనకైతే కనుక చెప్తారు. సో దట్ ఈస్ వేర్. దెన్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏంటి అని అంటే కనుక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెజిస్లేషన్ ఈజ్ జెండర్ న్యూట్రల్ ఇన్ నేచర్ అని కూడా మనకు అడుగుతారు. ద పోక్సో యాక్ట్ ఈజ్ జెండర్ న్యూట్రల్ ఇన్ నేచర్ అనే పాయింట్ కూడా మనకైతే తెలియాలి. బస్ దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అండి. The Supreme Court has flagged the misuse of the POCSO Act in cases involving consensual adolescent relationships. అంటే ఇది ఒక ఎక్సెప్షన్ అనమాట. రోమియో జూలియట్ క్లాజ్ అని ఒకటి తీసుకొస్తే కనుక ఈ 16 to 18 years ఆఫ్ అప్రాక్సిమేట్ ఏజ్ గ్రూప్లో ఉండేటువంటి ఇండివిజువల్స్ ఒకవేళ వాళ్ళు కాన్సెన్షువల్ రిలేషన్లో ఉంటే కనుక వాళ్ళకి ఈ యాక్ట్ని వర్తించకుండా వాళ్ళని ఏంటి అని అంటే కనుక ప్రొటెక్ట్ చేయాలి అనేది ఆలోచన. సో బట్ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అది కాన్సెన్షువల్ అనేటువంటిది ఎలాగ డిటర్మైన్ చేయాలి, ఏ ఏజ్ గ్రూప్ని కన్సిడర్ చేయాలి, ఇవన్నీ కూడా స్టిల్ ద క్వశ్చన్స్ విచ్ వర్ లెఫ్ట్ ఓపెన్. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ అబ్జర్వ్డ్ దాట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద పోక్సో యాక్ట్ 2012 ఆర్ సమ్టైమ్స్ ఇన్వోక్డ్ ఇన్ కాన్సెన్షువల్ రిలేషన్షిప్స్ బిట్వీన్ adolescents. The court noted that in some cases families opposed to such relationships, they are using this law to criminalize the young persons. సో ద పేరెంట్స్ పర్టికులర్లీ మనకి ఏంటి అని అంటే కనుక సో ఆ యొక్క గర్ల్ పేరెంట్స్ కానీ బాయ్ యొక్క పేరెంట్స్ కానీ మనకి ఏంటంటే గర్ల్ యొక్క పేరెంట్స్ ఈ యొక్క దీన్ని ఉపయోగించి ఈ యాక్ట్ను ఉపయోగించి మనకి ఏంటి అని అంటే దే ఆర్ మేకింగ్ ఇట్ ఎస్ క్రిమినలైజ్ అంటూ సుప్రీం కోర్టు కూడా ఇట్ నోటెడ్ ఇన్ సమ్ కేసెస్ అండి. ఓకే. And the age of the victim is also allegedly misrepresented in order to attract the stringent provisions of the POCSO Act attract అయ్యే విధంగా ఏజ్ ఆఫ్ ద విక్టిమ్ అంటే ఎక్కువైనా కూడా తగ్గించేసి పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అయ్యే విధంగా మిస్రిప్రజెంట్ చేయడం ఇవన్నీ కూడా తీసుకొచ్చారు జరుగుతున్నాయి అని కోర్టు హైలైట్ చేస్తుంది. ఓకే. So such a clause would provide limited protection in case of genuine consensual adolescent relationships where the age gap is very narrow. సో ఇంక ఈ పాయింట్స్ మనకి అవసరం లేదు. అలా కిందకి వచ్చేస్తే ద బ్రాడర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పాక్సో యాక్ట్ రిమైన్స్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ బిలో ద 18 years ఆఫ్ ఏజ్ ఫ్రమ్ సెక్షువల్ అజాల్ట్, హరాస్మెంట్ అండ్ పోర్నోగ్రఫీ. వీటి నుంచి మనం ఈ యొక్క వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీని మనం ప్రొటెక్ట్ చేయడానికి లెజిస్లేషన్ మనకి తీసుకొచ్చారు. అండ్ దిస్ యాక్ట్ ఈస్ జెండర్ న్యూట్రల్. ఆల్రెడీ మనం పాయింట్ అనుకున్నాం కదా. It applies to all the children irrespective of the gender of the child. It provides for establishment of special courts, child-friendly procedures and in-camera trials. మీరు కోర్ట్ మూవీ చూసుంటే కనుక కంపెన్సేషన్ అండ్ రీహాబిలిటేషన్ మెకానిజమ్స్ అనేటువంటివి మనకైతే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అఫెన్సెస్గా మనకైతే క్లాసిఫై చేశారు. లైక్ పెనిట్రేటివ్, నాన్ పెనిట్రేటివ్ అజాల్ట్ అని, అగ్రవేటెడ్ ఫార్మ్స్ ఆఫ్ అజాల్ట్ అని, స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ మనం అయితే కనుక ఇంపోజ్ చేసాం ఈ యొక్క పోక్సో యాక్ట్ ద్వారా. క్లియర్. సో రోమియో జూలియట్ క్లాజ్ ఇన్ పోక్సో యాక్ట్ అంటే కనుక దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే కనుక అలా అడిగే అవకాశం మనకు ఉంది.
ఇక నెక్స్ట్ వచ్చేసి 50th మీటింగ్ ఆఫ్ ప్రగతి ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. సింపుల్గా అడుగుతారు మనకి, ప్రగతి ఈజ్ సంబంధించి ఫుల్ ఫామ్ ఏంటి అనేటువంటిది. ప్రగతి అంటే ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి అర్థం. ఇప్పుడు ఈ ప్రగతి అనేటువంటిది ఈ రోజునగా తీసుకొచ్చింది, వే బ్యాక్ 2015లోనే మనకైతే తీసుకొచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్ మనకి, హూజ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈస్ టు బ్రింగ్ ద అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ టైమ్లీ డెసిషన్ మేకింగ్ ఇన్ టు దట్ ఆఫ్ ద గవర్నెన్స్ మనకైతే కనుక తీసుకోవడానికి. అంటే దీని ద్వారా మనకి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ విల్ చైర్ దిస్ పర్టికులర్ కాన్ఫరెన్స్ అండ్ మొత్తం అన్ని స్టేట్స్లో కూడా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా వాటి యొక్క ప్రోగ్రెస్ ఎక్కడ వరకు వచ్చింది అనేటువంటిది ఈ కాన్ఫరెన్స్ ద్వారా మనకి మానిటర్ చేస్తారనమాట. ఆల్ ద చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ ద స్టేట్స్ విల్ పార్టిసిపేట్. Okay, it is a multi-purpose and multi-modal digital platform which will support technology-enabled governance across different levels of the government. This platform enables review and monitoring of the major projects, programs and public grievances in a coordinated manner. ఇప్పుడు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఏంటి, ఆ ప్రాజెక్ట్ ఏంటి, దాని యొక్క స్టేటస్ ఏంటి, ఎంతవరకు వచ్చింది, లేకపోతే ఇంపెడిమెంట్స్ ఏమున్నాయి అంటే డిఫికల్టీస్ ఏమున్నాయి అంటూ మనకైతే కనుక ఇచ్చేసారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ బికేమ్ ఏ మేజర్ బాటిల్ నెక్ అండి అంటూ మనకైతే కనుక హైలైట్ చేశారనమాట ఈ యొక్క మీటింగ్స్లో. Yes, the review meetings under the Pragati will be chaired by that of the Prime Minister, ensuring direct engagement with both central and as well as the state authorities తోటి మనకి డైరెక్ట్గా ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా మనకి ఎంగేజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిలే అండ్ బాటిల్ నెక్స్ ఇన్ ఇంప్లిమెంటేషన్, ఆ యొక్క మేజర్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏమేమి బాటిల్ నెక్స్ ఉన్నాయి అనేటువంటి ముందుగానే మనం ఐడెంటిఫై చేసి వాటిని మనం ఏంటంటే కనుక రిజాల్వ్ చేస్తాం దీని ద్వారా. క్లియర్? సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. సింపుల్గా మనకు తెలియాల్సి, ఇట్ ప్రమోట్స్ ద కోఆపరేటివ్ ఫెడరలిజం, డిజిటల్ గవర్నెన్స్ అండ్ ఎఫిషియంట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ ఏమేం తెలియాలమ్మా? ద 50th మీటింగ్ ఆఫ్ ద ప్రగతి రిఫ్లెక్ట్స్ ద కంటిన్యూడ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ డ్రివెన్. ప్రగతి అంటే ఏంటి అనేటువంటి తెలియాలి, ఎప్పుడు లాంచ్ అయింది అనేటువంటి తెలియాలి, పర్పస్ ఏంటి అనేటువంటి తెలియాలి, ఎవరు చైర్ చేస్తారు అనేటువంటి తెలియాలి, ఈ ప్రగతి అనే ఈ ప్లాట్ఫామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, సంథింగ్ కాల్డ్ యాజ్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ అయితే కనుక రీసెంట్గా న్యూస్లో ఉంది. దాని గురించి కూడా అడిగే అవకాశం మనకైతే ఉంటుంది. In Center for Public Interest Litigation versus Union of India, the Supreme Court of India delivered a split verdict on the constitutional validity of section number 17A of the Prevention of Corruption Act 1988. Section 17A of the Prevention of Corruption Act 1988 is often seen recently in the news. దేనికి సంబంధించింది అని చెప్పేసి అడిగే అవకాశం మనకైతే ఉంటుంది. ఇదేంటి అని అంటే ప్రియార్ శాంక్షన్ ఇన్ ఆర్డర్ టు ప్రాసిక్యూట్ మనకి ఫ్రమ్ ద గవర్నమెంట్ టు ఇన్వెస్టిగేషన్ అగెన్స్ట్ ఏ పబ్లిక్ సర్వెంట్ అండర్ ద యాక్ట్. అంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క అండర్లో కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అండర్లో కానీ ఉండేటువంటి పబ్లిక్ సర్వెంట్ని సంబంధించి ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేయాలి అని అంటే ముందుగా ప్రియార్ శాంక్షన్ అనేటువంటిది ఉండాలి. లైక్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కనుక ఆ యొక్క కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కనుక ఆ కన్సర్న్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రియార్ శాంక్షన్ తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది ఇనిషియేట్ చేయబడడం జరుగుతుంది. అయితే అసలు ఈ సెక్షన్ 17A అనేటువంటిది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడా కాదా అంటూ మనకిప్పుడు ఈ జడ్జ్మెంట్ ద్వారా మనకైతే చెప్పడం జరిగింది. సో దీంట్లో మనకి ఒక జడ్జి అయితే కనుక ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు, ఇంకొక జడ్జి ఇంకొక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. ఒక జడ్జి ఏమంటారు, సెక్షన్ 17A అనేటువంటిది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. ఎందుకనంటే పబ్లిక్ సర్వెంట్స్ని వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళని చేసుకొనిస్తూ వాళ్ళని ఎటువంటి హరాస్మెంట్కి గురి కాకుండా వాళ్ళు ఎఫెక్టివ్గా వాళ్ళ యొక్క డ్యూటీస్ ఇంపార్షియల్గా డిశ్చార్జ్ చేయడానికి మనకి ఈ యొక్క షీల్డ్ అనేది ఇంపార్టెంట్.
సో సెక్షన్ 17A అనేటువంటిది ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక జడ్జ్ అంటుంటే ఇంకొక జడ్జ్ ఏమంటారు అని అంటే, సో ఇట్ ఈస్ బేసికల్లీ ఎగెనెస్ట్ ద కాన్స్టిట్యూషన్ బికాస్ చాలామంది కరప్ట్ అఫీషియల్స్ ఒకవేళ ఎవరైనా ఉంటే కనుక ఈ సెక్షన్ 17A ద్వారా వాళ్ళ మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ తీసుకోకుండా, అంటే అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఒకవేళ ప్రియార్ శాంక్షన్ ఇవ్వకుండా ఉండే విధంగా అబ్యూస్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని మరొక జడ్జి మనకి చెప్తున్నారు. అందుకని ఇది న్యూస్లో ఉంది, ఇంకా అంతకు మించి మనకు తెలియాల్సిన అవసరం లేదు. ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 వాజ్ ఎనెక్టెడ్ టు కర్బ్ ద కరప్షన్ ఇన్ ద పబ్లిక్ ఆఫీసెస్లో మనకైతే కనుక చేయడానికి తీసుకొచ్చారు. అండ్ 2018లో సిగ్నిఫికెంట్ అమెండ్మెంట్స్ అయితే తీసుకొచ్చారు, పర్టికులర్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెక్షన్ 17A. Inserted in 2018 requires prior sanction from the government before initiating the investigation against the public servant under this particular legislation. In the 2026 judgment, the Supreme Court gave a split verdict మనకైతే ఇచ్చారు with respect to the validity of this provision. Justice Vishwanathan మనకి ఏమంటున్నారంటే, it's subject to condition that sanction should be decided by Lokpal or the state Lokayukta ani because it grants protection only to a particular class of public servants అంటూ మరొక జస్టిస్ మనకైతే కనుక చెప్తున్నారు. సో నో ఫైనల్ అథారిటేటివ్ రూలింగ్ yet. Prior sanction may act as a shield against arbitrary investigation, but it may also delay or obstruct the anti-corruption probesని మనకి ఏంటి అంటే కనుక డిలే చేయొచ్చు అనే ఆ యొక్క బ్యాలెన్స్ మనకైతే కనుక ఆ డిబేట్ అనేటువంటిది నడుస్తుంది. దట్ ఈస్ వేర్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988కి సంబంధించి సెక్షన్ 17A ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్షన్స్ ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ ద ప్రియార్ శాంక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు ప్రాసిక్యూట్ ఆర్ ఇన్వెస్టిగేట్ ఏ పబ్లిక్ సర్వెంట్ అని అడుగుతూ ఉంటారు. సెక్షన్ 15, సెక్షన్ 17, సెక్షన్ 17A, సెక్షన్ 18 ఈ విధంగా మనకి ఇచ్చే అవకాశం మనకైతే ఉంటుంది. క్లియర్? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, డీలిమిటేషన్. Southern states have raised the concerns over population-based delimitation of Lok Sabha seats and its possible impact on political representation and fiscal federalism. This issue has gained greater attention because of this latest women reservation సంబంధించి కూడా. ఇక్కడ మెయిన్గా మనకి తెలియాల్సింది ఏంటంటే, సదరన్ స్టేట్స్ అన్నీ కూడా వీళ్ళు మనకి ఏంటి అంటే పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ అనేటువంటివి చాలా ఎఫెక్టివ్గా తీసుకున్నారు. వాళ్ళ యొక్క పాపులేషన్ని కంట్రోల్లో ఉంచారు మనకి. దాని మూలాన వాళ్ళకి రివార్డ్ ఏ విధంగా వస్తుంది అని అంటే, ఇన్ ద ఆపోజిట్ వేలో మనకి రావడం జరుగుతుంది. అంటే ఈ యొక్క పార్లమెంట్లో వీళ్ళ యొక్క రిప్రజెంటేషన్ అనేటువంటిది తగ్గిపోవడం, నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ డెవల్యూషన్ దగ్గర మనకి ఏంటి అని అంటే కనుక ఇంపాక్ట్ అవ్వడం జరుగుతున్నాయి. అందుకని చెప్పేసి వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ కన్సర్న్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అండ్ ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి, ఏ యొక్క ప్రొవిజన్స్ మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అనేటువంటివి మనకు తెలియాలి. డీలిమిటేషన్ ఈజ్ the process of fixing the number of seats and redrawing the boundaries of territorial constituencies for the Lok Sabha and state legislative assemblies. So the మనకి ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉండాలి, లైక్ లోక్సభలో ఎన్ని సీట్స్ ఉండాలి, లెజిస్లేటివ్ అసెంబ్లీలో మనకి ఎన్ని సీట్స్ ఉండాలి అని ఆ యొక్క టెరిటోరియల్ కాన్స్టిట్యువెన్సీస్, నియోజకవర్గాలు అంటాం కదా, వాటిని మరలా మనం ఏంటి అంటే కనుక రీడ్రా చేస్తాం అన్నమాట ఈ డీలిమిటేషన్ ద్వారా. అయితే ఈ డీలిమిటేషన్ అనేది ఎవరు చేస్తారు, ఒక ఇండిపెండెంట్ బాడీ చేస్తుంది. మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ డీలిమిటేషన్ కమిషన్ అంటారు, విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ బౌండరీ కమిషన్. ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ బై అన్ ఇండిపెండెంట్ హై పవర్డ్ బాడీ కాల్డ్ డీలిమిటేషన్ కమిషన్. అండ్ ఇది మొన్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో అడిగారండి ఈ క్వశ్చన్. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా ఖచ్చితంగా అడిగే అవకాశం మనకైతే కనుక ఉంటుంది. ఇన్ ఇండియా delimitation commissions have been set up 4 times. How many times the delimitation commissions have been constituted so far అనేసి అడిగారు క్వశ్చన్. మనకి ఖచ్చితంగా గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 లెవెల్లో కూడా అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. 1952, 1963, 1973 అండ్ 2002 4 టైమ్స్ మనకైతే కనుక ఈ యొక్క డీలిమిటేషన్ కమిషన్ని సెటప్ చేయబడడం జరిగింది. అండ్ పార్లమెంట్లో మనకి ఈ యొక్క రీఅడ్జస్ట్మెంట్కి సంబంధించి ఈ ఆర్టికల్ అని అంటే కనుక ఆర్టికల్ నెంబర్ 82 అండ్ అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి అయితే కనుక ఆర్టికల్ నెంబర్ 170. ఆర్టికల్ నెంబర్ 82 empowers పార్లమెంట్ టు ప్రొవైడ్ ఫర్ ద రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్టర్ ఈచ్ సెన్సస్ జరిగిన తరువాత డీలిమిటేషన్ అనేటువంటిది మనకైతే కనుక ఈ కాన్స్టిట్యూట్ చేయబడడం జరుగుతుంది. ఆర్టికల్ నెంబర్ 170 డీల్స్ విత్ డివిజన్ అండ్ రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్. ఓకే,
ఆర్డర్స్ ఆఫ్ అండ్ ఆర్టికల్ 330 and 332 provides for refixing of seats reserved for scheduled castes and scheduled tribes in the Lok Sabha and state assemblies. మనము ఈ యొక్క పార్లమెంట్లో అయితే కనుక లోక్సభలోను స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ అసెంబ్లీస్లోని మనకైతే కనుక ఈ రిజర్వేషన్స్ అనేటువంటివి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఫర్ ద షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆ యొక్క రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ మనకి ఇవైతే కనుక మనం డిస్కస్ చేయాలి. ఆర్డర్స్ ఆఫ్ ద డీలిమిటేషన్ కమిషన్ హ్యావ్ ద సేమ్ లా యాజ్ ద ఫోర్స్ ఆఫ్ లా. ఒక లాకి ఎంతైతే ఫోర్స్ ఉంటుందో మనకి అదేవిధంగా డీలిమిటేషన్ కమిషన్ కూడా దే ఆల్సో కెనాట్ బి ఆర్డినరీలీ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్. అండ్ ద 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా మనకి తీసుకొచ్చాం విమెన్ రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం గురించి. అరౌండ్ 1/3 రిజర్వేషన్ ఫర్ విమెన్ ఇన్ లోక్సభ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ప్రొవైడ్ చేయడానికి మనం అయితే కనుక ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని కనుక తీసుకొచ్చాము. కానీ ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎప్పుడు ఫోర్స్లోకి వస్తుంది? డీలిమిటేషన్ జరిగిన తర్వాత. డీలిమిటేషన్ ఎప్పుడు జరుగుతుంది? సెన్సస్ జరిగిన తర్వాత. సో ఇప్పుడు సెన్సస్ జరగాలి, సెన్సస్ జరిగిన తర్వాత డీలిమిటేషన్ చేయాలి. డీలిమిటేషన్ చేసినప్పుడు మనకి ఈ యొక్క 1/3 రిజర్వేషన్ ద ఫిక్సింగ్ ఆఫ్ 1/3 ఆఫ్ సీట్స్ ఫర్ విమెన్ అనేటువంటిది మనకి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. The provisions of 106th amendment will come into effect only after delimitation following the first census after the commencement of this particular act. సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ మనకి తెలియాల్సినటువంటిది. ఓకే, ఏమేమి ఆర్టికల్స్ ఎనీ టైమ్స్ డీలిమిటేషన్ అంటే ఏంటి అనేటువంటిది తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి ఎవరు చేస్తారు, విట్ విల్ బి అండర్టేకెన్ బై హోమ్, అండ్ దెన్ ఎన్ని టైమ్స్ ఇప్పుడు కన్స్టిట్యూట్ చేశారు, ఏ ఆర్టికల్స్ మనకైతే కనుక డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ గురించి మనకి మాట్లాడతాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి విమెన్ రిజర్వేషన్కి సంబంధించి ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయితే కనుక ఉంది, ఎంత రిజర్వేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము, 1/3 రిజర్వేషన్ ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము, ఈ పాయింట్స్ అన్నీ కూడా వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ఇట్. సో దట్స్ అబౌట్ డీలిమిటేషన్ గురించి తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ నెంబర్ 17A ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. దెన్ అలాగనే మనకి తెలియాల్సింది ప్రగతి మీటింగ్స్ గురించి. దెన్ మూవింగ్ ఫార్వర్డ్ రోమియో జూలియట్ క్లాజ్ ఇన్ పోక్సో యాక్ట్. దెన్ అట్ ద సేమ్ టైమ్ NHRC టేక్స్ సువోమోటో కాగ్నిజెన్స్ గురించి. దెన్ వీ ఆల్సో టాక్డ్ అబౌట్ ద పాన్కుడి పోర్టల్ గురించి. అండ్ దెన్ ECI నెట్ అంటే ఏంటి చూసాము. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్ గురించి మాట్లాడుకున్నాము. దెన్ వీ ఆల్సో టాక్డ్ అబౌట్ ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్స్. సో స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ if you have do understood, and if you gain something, do like the video and comment and share it to your friends as well. Thank you so much. Let's meet again in the next video. Happy learning, Andy.